నమః. లలితా పంచమి పూజ ఇలా చేస్తే వంశంలో అందరికీ సుమంగళితనం ఖాయం. దేవి నవరాత్రుల 5వ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి. ఇలా చేస్తే ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు. దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. ఈ నవరాత్రుల్లో 5వ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజు లలితా పంచమిగా జరుపుకుంటాం. ఈ రోజు అమ్మవారిని లలితాదేవిగా అర్చిస్తాం. ఈ రోజు విశేషంగా సుమంగళి కూడా పూజ చేసుకుంటాం. ఈ సందర్భంగా లలితా అవతార పూజ విశిష్టత, సుమంగళి పూజ ఎలా చేయాలనే విషయాలు ఈ కథనంలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. లలితా పంచమి విశిష్టత. నవరాత్రి 9 రోజులు ఒకటైతే 5వ రోజు జరుపుకునే లలితా పంచమి ఒక ఎత్తు. ఈ రోజు లలితాదేవి భక్తులకు విశిష్టంగా ఆరాధిస్తాం. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఈ రోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. వ్యాస మహర్షి రచించిన దేవీ భాగవతం ప్రకారం త్రిపురాంతరంలో రెండో శక్తి స్వరూపిణి లలిత పరాభట్టిక. అందుకే శరన్నవరాత్రులు వచ్చే పంచమి లలితా పంచమి అని కూడా అంటాం. అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా చెరుకు గడ, విల్లు, పాశం, అంకుశం ధరించి భక్తులకు అనుగ్రహిస్తుంది. రమారూపిణి సర్వదక్షిణ సేవిత. ఒకవైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతీదేవి ఇరువైపులా నిలబడి వింజామరులు వీస్తుండగా శ్రీచక్రాధిపతి శక్తిగా కొలువుదీరిన శ్రీ లలితా త్రిపుర పరాభట్టిక భక్తులకు కష్టాలను తొలగించి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది. కన్యలు మంచి భర్త కొరకు, ముత్తైదులు దీర్ఘసుమంగళి కోసం నవరాత్రుల్లో 5వ రోజు లలితా పంచమి పూజ ఆచరిస్తారు. లలితా పంచమి ఎప్పుడు? ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీ శనివారం ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజున లలితా పంచమిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. లలితా పంచమి పూజా విధానం. లలితాదేవి విద్యా స్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదించే ఈ తల్లి అనుగ్రహం పొందాలంటే ఈరోజు సుహాసిని పూజ చేయాలి. సుహాసిని పూజ ఎలా చేయాలి? సుహాసిని పూజ అనేది హిందూ సాంప్రదాయంలో ఒక భాగం. ఈ పూజలో భాగంగా వివాహితులైన స్త్రీలను ముత్తైదులుగా అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేస్తారు. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో లలితా పంచమి రోజు పూజ చేస్తారు. సుహాసిని పూజ చేసేవారు సూర్యోదయంతో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటిని, పూజా మందిరాన్ని చక్కగా అలంకరించుకోవాలి. పూజా మందిరంలో లలితాదేవిని ప్రతిష్ఠ చేసుకోవాలి. ఇంటికి ముత్తైదులు ఆహ్వానించాలి. ఇంటికి వచ్చిన సుహాసినులకు ముందుగా పాదాలకు పసుపు రాసి పారాయణ సహస్రనామ పారాయణం. సుహాసిని పూజ చేసుకున్న వారు ఇంటికి వచ్చిన ముత్తైదులతో కలిసి సామూహికంగా లలితా సహస్రనామ పారాయణ చేయాలి. ఈ రోజు లలితా పంచమి కాబట్టి 3 లేదా 5 సార్లు లలితా సహస్రనామ పారాయణ చేయడం వల్ల ఎంతో మంచిది. అనంతరం అమ్మవారికి చక్కెర పొంగలి, కదంబ ప్రసాదం, పులిహోర, బూరెలు, కొబ్బరికాయ, అరటి పండ్లు వంటి నైవేద్యాలు సమర్పించి ముత్తైదులకు భోజనం పెట్టాలి. తాంబూల దానం. తరువాత ముత్తైదులకు తమలపాకులు, అరటి పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర, రవిక వంటివి సుమంగళి ద్రవ్యాలు అందించే ముత్తైదులకు అమ్మవారి స్వరూపంగా భావించి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని ఇలా 3 లేదా 5 సంవత్సరాల పాటు నిరంతరంగా లలితా పంచమి పూజ జరుపుకుని తరువాత ఉద్యాపన చేసుకోవచ్చు. కొంతమంది ప్రతి ఏడాది లలితా పంచమి రోజు సుహాసిని పూజ జరుపుకోవడం కోసం ఆనవాయితీ. సుహాసిని పూజ ఫలం. లలితా పంచమి రోజు సుహాసిని పూజ చేసుకునేవారు ఈ లలితాదేవి అనుగ్రహ పాత్రులు అవుతారు. తల్లి అపారమైన కరుణతో ఆ వంశంలో ఎన్నటికీ ఎవరికి కూడా వైవిధ్యం ఉండవు. లలితాదేవి తనను కొలిచిన భక్తులకు దారిద్ర్య దుఃఖాలను నశింపచేస్తుంది. కుంకుమ పూజ చేసిన వారికి సౌభాగ్యం, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. పంచమి నాడు లలితాదేవి దీపం మూర్తిని మనసులో ప్రతిష్ఠ చేసుకుని ఓం శ్రీమాత్రే నమః అని వీలైన సార్లు జపించుకుంటే ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు తన భక్తులపై ప్రసరింపజేస్తుంది. దేవీ నవరాత్రుల్లో రానున్న లలితాదేవి పంచమి రోజు మనం కూడా ఆ చల్లని తల్లి పరాభట్టికను పూజించి మాంగళ్యం సౌభాగ్యాలను పొందుదాం. ఓం శ్రీమాత్రే నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్